జ్ఞానం తెచ్చుకోమని కొన్ని సందర్భాల్లో దేవుడు వాక్యములో రాయించాడు. ఏమి చూసి జ్ఞానం తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకునే వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. సృష్టిని చూసి తెచ్చుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటారు? ఏమా క్రమం. ఇంకా ఇంకా చెప్పండి, తాతారా చెప్పండి. సృష్టిని బట్టి సృష్టికర్త ఉన్నాడని జ్ఞానం తెచ్చుకోవాలి. ఏది దానంతటగా అది కలగదు. దాన్ని కలుగ చేసిన ఆయన ఉన్నాడు, ఆయన సృష్టికర్త అన్న విషయాన్ని మనం జ్ఞానం తెచ్చుకోవాలి చూసి. ఎందుకంటే దేవుడు తాను గురించినటువంటి ఆధారం ఉంచాడు అంటాడు పౌలు గారు. అపోస్తుల కార్యములు అనుకుంటా 14వ అధ్యాయము 17వ వచనంలో ఎక్కడో ఉంటుంది. ఆయన తన ఉనికిని వెల్లడిపరిచాడు, లేకుండా చేయలేదు. అదేమిటంటే సృష్టి. 14వ అధ్యాయం చూసారా అపోస్తులు? 17 చూడు, పైన కొంచెం వర్షాలు కురిపించాడు, ఆకాశం కలుగు చేస్తాడు, వర్షాలు కురిపిస్తా ఉన్నాడు, ఋతువులు ఇవన్నీ ఎట్ట ఏర్పడ్డాయి? దేవుడు కలుగు చేయబట్టే కదా. దేవుడు తనకు సాక్ష్యం లేకుండా చేసుకోవాలా. ఇవన్నీ సాక్ష్యం తెలియజేస్తున్నాయి. ఏమని? కలుగు చేసిన ఆయన ఉన్నాడు అని చూసి జ్ఞానం తెచ్చుకోవాలి. చాలా మంది తెచ్చుకోరు. తెచ్చుకోకుండా దేవుడు లేరంటారు, వారిని బుద్ధిహీనులు అని వాక్యం చెబుతూ ఉంది. ఆ విధంగా చూసి జ్ఞానం తెచ్చుకోవటం అన్నది మంచిది అన్న అంశాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సోమరులు ఉన్నారు, వారు ఏ పని చేయరు. ఎంచేపుడికి సోమరితనముతో ఉండటానికి ఇష్టపడతా ఉంటారు. సోమరి జీవితం గురించి పరిశుద్ధ గ్రంథం చాలా హెచ్చరిక చేసింది. దానివల్ల వచ్చే ఫలితాలు కూడా ఎంత ఘోరంగా ఉంటావో వాక్యము తెలియచేస్తూ ఉంది. అదేవిధంగా సోమరి తెచ్చుకోవాల్సిన జ్ఞానం గురించి కూడా తెలియచేయబడతా ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. సోమరోళ్ళకి జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, బుద్ధి తెచ్చుకోవాలి. అల్పజీవులైన సీమలు చూసైనే ఈ సోమరోళ్ళు తమ బ్రతుకును జీవితాల్ని సరిచేసుకొని జ్ఞానం తెచ్చుకొని బతకాలి అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అల్ప ప్రాణి అయినటువంటి సీమలే ఎంతగా పని చేస్తావో ఇక్కడ రాస్తా ఉన్నాడు. చదువమ్మ. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి కూడా లేడు. అయినా కూడా అవి వాటి పనిని సక్రంగా చేసుకుంటాయి. ఆహారం సిద్ధపరచుకోవటములోను, అన్ని కూర్చుకోవటములోను, వాళ్ళ అవసరానికి కావాల్సిన కూర్చుకోవటములోను అల్ప ప్రాణి సీమకున్నంత సిద్ధపాటు జ్ఞానం సోమరోడుకు లేదు. ఉన్నారా సోమరోళ్ళు? ఏమ్మా? ఎవరు లేరు. అరే వెళ్ళరా, ఎట్ట కుటుంబం ఎట్ట జరిగిద్దిరా, పనికి వెళ్ళరా అని చెప్పేవాళ్ళు ఉన్నా, బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నా, లేవరని ప్రోత్సహిస్తున్నా వాడు పొందుకోలేకపోవడం. సోమరితనం ఉన్న వాళ్ళు తెలుసుకోవలసిన విషయం, తెచ్చుకోవలసిన జ్ఞానం. అల్పజీవిలే ఆ విధంగా ఏ సమయంలో కూర్చుకోవాలి, ఏ సమయంలో మరి తెచ్చుకోవాలి, కష్టపడాలి అన్న విషయాలు నేర్చుకుంటున్నాయి. వాటిని జీవనాన్ని జరుపుకుంటున్నాయి. ఎవరు చెబుతున్నారు? ఏ అధికారి ఉన్నాడు? ఎవరు కంట్రోల్ పెడుతున్నారు? దోవన వెళ్ళండి, సరిగ్గా వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, క్రమంగా వెళ్ళండి. ఎవరు నేర్పారు వాటికి? అయినా ఈ క్రమంగా ఉంటాయి.
మనోళ్ళు క్యూ పాటించండి అని బోర్డులు పెట్టినా కూడా మనోళ్ళు పొరపాటు కూడా పాటించరు. అల్పజీవులే మంచిగా బ్రతుకుతున్నాయి. వాటిని చూసైనా బుద్ధి తెచ్చుకోమని, జ్ఞానం తెచ్చుకోమని వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకని యేసుప్రభు చాలా విషయాల్లో ఉపమానాలు చెబుతూ వాటి పక్షులు చూసి నేర్చుకోండి, కాకులు చూసి తెలుసుకోండి అని చాలా విషయాల్లో యేసుప్రభు వారు కూడా ప్రోత్సహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని నిరుత్సాహపడేవాళ్ళు, దిగులు చెందేవాళ్ళు ఉంటే పక్షులు చూసి జ్ఞానం తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. మరి ఏమీ లేవు కదా, మరి అవి పోషించబడతలేదా? ఎవరు పోషిస్తున్నారు? 6వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఏమి తినాలి, ఏమి తాగాలి, ప్రాణాల గురించి, ఏం ధరించాలి అని శరీరాల గురించి. పండగలు వస్తున్నాయి, చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళు ఎవరు పని చేయట్లేదు, ఉద్యోగాలు లేవు, మరి ఎట్ట బతకాలి, ఎట్ట జీవించాలి, కుటుంబాలు పెద్దవి అని దిగులు పడేవాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళకే చెబుతున్నాడు దేవుడి మాట. ఏమని? అమ్మా, ఆకాశ పక్షుల వైపు చూడమ్మా, అవి ఇత్తటం లేదు, కొయ్యటం లేదు, కూర్చుకోవటం లేదు, కానీ అవి పోషించబడుతున్నవా? మరి అంత అల్పమైన ప్రాణుల పట్లే దేవుడు అంత శ్రద్ధ తీసుకొని వాటికి అన్ని సమకూర్చి పెడతా ఉంటే, దేవుడు ధర్మశాస్త్రంలో కొన్ని చట్టాలు చేశాడు. పంటని మొత్తాన్ని కొయ్యొద్దన్నాడు, గట్ల మీద పడే వాటిని కొయ్యొద్దన్నాడు, అవి పరిగి నేరొద్దన్నాడు. అవి కొన్ని పక్షులకి, కొన్ని పరదేశులు ఉంటారు, ఇదవరాళ్ళు ఉంటారు, వాళ్ళు బతుకు తెరువు కోసం ఉంచాలి అని చట్టం చేశాడు దేవుడు. దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. శ్రేష్ఠులైన మనల్ని పోషించడా? ఏమ్మా, దేవుడు మనల్ని పోషించడంటారా? పోషిస్తాడా? శ్రద్ధ చూపుతాడా? చూపడా? ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి గట్టిగా. దేనికి? శ్రద్ధ చూపుతేనదికి. కాబట్టి ఇంకేం దిగులు ఉన్నాయా? ఏం మళ్ళీ ఎట్ట బతకాలన్న తలంపులు వస్తున్నాయా? రాని మాకండి. ఇప్పటికైనా దాని గురించిన జ్ఞానాన్ని మీ హృదయంలో ఉంచండి. ఏమ్మా, బుర్రలో ఉంచినా పర్లేదు, హృదయంలో ఉంచినా పర్లేదు, మొత్తానికి దాన్ని విశ్వసించి ఆ విధంగా సాగిపోమ్మని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రాణ భయం కలిగిన వారు ఉంటానే ఉన్నారు, మరణాలు గుర్తొస్తానే ఉన్నాయి, ప్రమాదాలు గుర్తొస్తానే ఉన్నాయి. మరి ఏంటి? నేనేమో పెళ్లి చేయటానికి నా మనరాకు నేను చేయనే అంటే ఎల్లమరి కాదు, కానీ అలాంటి వారితో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, వాటిని చూసి కొంచెం జ్ఞానం తెచ్చుకోమని. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. కాసు అన్నది చాలా తక్కువది విలువ. దానికి ఎన్ని వస్తాయి? పిచ్చుకలు 2 వస్తాయి. ఒక కాసుకి 2 పిచ్చుకలు ఇస్తాడు కొనుక్కోవాలంటే. అంత చీప్ అన్నమాట. చదువు. దేవుని చిత్తం లేకుండా అందుట్లో ఒక్కటి కూడా, అంత అల్పమైన విలువ తక్కువైనటువంటి పిచ్చుకలు సైతం కూడా దేవుని చిత్తం లేకుండా నేలపడవు. నేలపడటం అంటే మరి నువ్వు ఎట్టపోతా? అమ్మ, పోతాం అనుకున్న వాళ్ళు ఒకసారి జ్ఞానం తెచ్చుకోండి అమ్మ, మా తల్లులారా. దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు.
ఇంకో మాట కూడా లూకాసు వార్తలో ఇంకొక మాట యాడ్ చేశాడు లోకా భక్తుడు. అది కూడా చూద్దామండి. 12వ అధ్యాయము 6వ వచనం. 5 పిచ్చుకలు ఇప్పుడు 2 కాసుల కింద వచ్చినాయి. కాసుకెన్ని? మరి 2 కాసులకి ఎన్ని? 4 కదా. మరి 5 ఎందుకు ఇచ్చారు? మీరు ఊరుకుంటారు, బేరం ఆడతారుగా, కొసరయ్య అంటారుగా. కొసరగా వేయబడినటువంటి పిచ్చుకు కూడా మరువబడదు. దేవుడు ఆ పిచ్చుకుని కూడా మర్చిపోడు. నిన్నట్టు మర్చిపోతాడు పిచ్చి. కానీ ఏం పిచ్చోళ్ళు అయిపోతున్నారు, వయసు పెరుగుతుందంటే బుద్ధి పెరగట్లేదు. ఏం చెప్పాలి వీళ్ళకి? పరిస్థితుల వైపు చూడమాకండ్రా. నువ్వు మరువబడవమ్మా. అసలు ఏ విధంగా అంటే అవి అల్పులైన వాటి పట్లే అవి నేల పడకుండా, అవి మరుగుపడకుండా దేవుడు చూస్తూ ఉంటే, వాటికన్నా శ్రేష్టమైన మనల్ని ఎంతగానో ప్రేమించి తన స్వరూపంలో చేసుకొని, మనం తప్పులు చేసినా పాపాలు చేసి మరణం తెచ్చుకొని నరకానికి వెళ్తున్నా కూడా వెళ్ళకోకుండా ఉండటం కోసం పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకంలో జన్మించి మనం పడవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని ఆయన పొంది వాళ్ళ మరణించి జీవులను దాటించిన దేవుడు ఎట్ట మర్చిపోతుంది? ఎందుకు శ్రద్ధ చూపుడు? కనగాలి వీళ్ళకి. నేను తినొద్దన్న పండు తిని మరణం చేస్తారు. నాకెందుకు తినని? నరక ఒక ఆయన అడిగాడు, దేవుడు ప్రేమమని చెబుతారు పాస్టర్ గారు, మీరు ప్రేమకాలం వాడైతే నరకం ఎందుకు సృష్టించాడు అన్నాడు. పాయింటే కదా. నేను చెప్పాను అదే. అది అపవాదికి వాడి అనుచరులకి సిద్ధపరచబడింది కానీ మనుషుల కోసం కాదు కదా. ఆ మాట చెప్పాడు కదా యేసు ప్రభువు వారు. చదువమ్మ 13వ అధ్యాయం అనుకుంటా మత్తయి సువార్తలో. 13 లేదా 25లో ఉంటుంది చూడండి. 13 ఇంకొంచెం కిందకమ్మా, ఇంకొంచెం కిందకి. నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరచబడిన నరకాగ్నిలోకి పోవుడి. ఎవరికి సిద్ధపరచబడింది అది? అపవాదికి, వాడి దూతలకి, మనకు కాదు. కానీ మనం తెచ్చుకున్నాం, అవిధేయులు అయితే తెచ్చుకున్నాం. అయినా కూడా ప్రేమ కలిగిన దేవుడు అది తప్పించటానికి ఆయన లోకంలో జన్మించి మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన పొంది మనల్ని దాటించాడు కదా. మనం పెద్ద శ్రద్ధ ఉందా లేదా? నేను మర్చిపోతాడా? ఇక రాని మాకండి మా అమ్మగా అన్న మాకండ్రా. ఇక్కడ మనం ఎంతో శ్రేష్ఠులుగా ఉంటే అల్పజీవుల కోసమే ఎంత శ్రద్ధ తీసుకుంటుంటే, ఇంకో మాట కూడా అన్నాడు, ఆఖరికి మీ తల ఎంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. దేవుని చిత్తం లేకుండా ఎంటికి కూడా ఉండదు. ఏముండదు? పార్టీ వాళ్ళు అంటాం కాదు ఇది. నా ఎంటికి కూడా పీకలేరు, నా ఎంటికి కూడా ఉండదు అని పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు చెప్పే మాట కాదు ఇది. దేవుడు చెబుతున్నాడు, మన ఎంట్రుకుల్లో ఒక్కటి కూడా ఉండదు. రోజు తలదు మిమ్మల్ని లెక్కేలేదాం ఎంట్రుకులు. లెక్కేసాం ఎన్ని ఉన్నాయో అమ్మ, తలకి ఇంటికి వెళ్ళి ఉన్నాయి. కానీ ఏ తల్లి లెక్క పెట్టలేదు, కానీ శ్రద్ధ తీసుకోలేదు. కానీ దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. దేవుడు సెలవు లేకుండా ఒక్క ఎంటుకు కూడా ఉండదు. అంటే ఎంటుకు ఏమన్నా మనం మోసింది కదా. దాని పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే నీ ప్రాణ విషయంలో శ్రద్ధ తీసుకోడా? చచ్చిపోవాలని గుర్తు చేసుకో మాకండి. ఎందుకు? ఆయన ఏంద్ర మనకు భయం? ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాం. మనకన్నా చిన్నవాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు సైతం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం అన్ని చూసాం, అన్ని అనుభవించాం. మనకేంద్ర దిగులు? ధైర్యం ఉండాలిరా ప్రాణాన్ని విడిచిపెట్టడానికి. అల్పజీవులు భయపడవురా. భయపడమాకండి. వాటిని చూసి ఏం నేర్చుకుంటారు?
జ్ఞానం. బుద్ధి అంటే బాగదు కదా, మన పెద్దోళ్ళు కదా, కోపం వచ్చేది. జ్ఞానం తెచ్చుకోండి, జ్ఞానము తెచ్చుకోండి. నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, భయపడొద్దు. శ్రమలు వచ్చినాయి, రాత్రులు డ్యూటీలు అయిపోతున్నాయి, ఉద్యోగం చేయాలంటే ఇబ్బంది వస్తుంది, లోకస్తులకే బాగున్నారు కదా. ఆశాప అన్నాడుగా 73 ఇందాక ఎవరు చెప్పారుగా, వాళ్ళు బాగున్నారు, వారు బాగా సంపాదించుకున్నారు. 73 కీర్తన అంతా అదే. చదువు, ఒక వచనం చదవండి. వాళ్ళ చూసి వాళ్ళే, నేను శుద్ధి చేసుకొని సుఖం ఏంటి, ఆ మాట చదవండి. నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, నేను చేతులు కడుక్కున్నాను, నా ఏ పాపం లేకుండా కడిగేసుకున్నాను, అయినా నాకు బాధ ఏంది, నాకు రోజు ఇదే గొడవ. మెచ్చుకునేవాడు కూడా లేరు కదా. వాళ్ళే బాగుంటున్నారు, కడుక్కొని వాళ్ళే బాగుంటున్నారు, పాపులే బాగుంటున్నారు, వాళ్ళు మెరగబడి ఉన్నారు, వాళ్ళు బాగా బలిసిపోతున్నారు, అన్ని సంపాదించుకున్నారు అని కొంత బాధ వచ్చింది మనసులో, అసూయ కలిగింది. దేవుని నమ్ముకున్న లేకపోయినా బాగుండేది, ఇంకా మంచి ఉద్యోగం వచ్చేదేమో, ఇంకా మంచి స్థితి వచ్చేదేమో అని. అయితే ఒక మంచి పని చేశాడు, మందిరానికి వచ్చి. రవి కాదు, ఆశాపు. చదవమ్మ, ఏమన్నాడు, పేజీ తిప్పి చదవండి. అప్పుడు ఆలోచన చేశాడు, ఎందుకంటే ఆయాసం వచ్చేస్తుంది, అసలు వదిలేద్దాం అనిపిస్తుంది కదా, ఉద్యోగం బాధ అలా ఉంది. నేను ఈ వాక్యం చూసుకున్నప్పుడు నాకు అనిపించలే, ఏం చెప్పాలి ఇది, ఎవరిని చూసి ఏం జ్ఞానం తెచ్చుకోవాలి చెప్పుదాం అనుకున్నా. మీరే నాకు ఇప్పుడు చూపించారు వాక్యం చెప్పటానికి. వెరీ గుడ్. చదువు. ఎక్కడున్నారు వాళ్ళు, కానీ మన దేవుడు కాలు జారే చోటు ఉంచలే కదా, మనకు దీర్ఘాయుష్ ఇస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు కదా. అప్పుడు అన్నాడు, ఇప్పుడు అరే నిన్ను కనపడ్డాడుగా, నేను కలిసి టీ తాగాము, పోయాడా. కానీ మన ఇంటికి కూడా ఉండదు, వాళ్ళకి మనకు తేడాలు అవి. అప్పుడు అన్నాడు, నాకు నువ్వుంటే చాలయ్యా, నాకు ఏదొద్దు అన్నాడు కదా. నువ్వు నాకు ఉండగా ఈ లోకంలో నాకు అసలు వద్దే వద్దు అన్నాడు. అంతకుముందే లోకం వద్దు కావాలన్నాడు కదా, ఆశ. కాబట్టి ఆయన వాళ్ళు చూసి ఏం తెచ్చుకున్నాడు అంటారు, బుద్ధి తెచ్చుకున్నాడు. పక్షిరాజును చూసి కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. పక్షిరాజు ఏం చేస్తుంది, ఏమా ఎక్కడ మీకు ఉంటుందా, అది వృద్ధాప్యం. అప్పుడు తమకు తాము చంపుకునే జీవులు తెలుసా. సింహము ముసలితనం అయిపోయినాక వేటాడలేని పరిస్థితుల్లో తనకు తాను చంపుకుంటుంది, తలకాయని రాళ్ళకేసి కొట్టుకొని చచ్చిపోయింది. ఎందుకంటే పులిలాగా బతికి కుక్కలాగా సావలేక, వాటి ముందు అలుసవ్వలేక అవి ఏళ్ళేస్తాయి కూడా, కోడి కూడా వచ్చి తొడగొట్టింది. బలహీనత ఉన్నప్పుడు అంతే కదా కదా. అది పేతురు గారు కూడా పుల్లాగా బతికాడు, పుల్లాగా చచ్చిపోయాడు. తన్ను తానే కావాలని మరణానికి అప్పగించుకున్నాడు ఆయన. అది పక్షిరాజు ఈకలు బీక్కుంటుంది, సిస్టర్ గారు చెప్పినట్టుగా ముక్కు కూడా ఊడగొట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ నూతనమైనటువంటి అవయవాలు వస్తాయి. నేను దాని గురించి చెప్పటం లేదు, కానీ పక్షి గుడ్డులు పెద్ద ఉన్నతమైన స్థానంలో గూడు పెట్టుకుంటుంది, గుడ్లు పెట్టుకుంటుంది, పిల్ల చేస్తుంది, రోజు ఆహారం తెచ్చి పెడుతుంది. అబ్బా ఎంత బాగుంది అనుకుంటే, ఏ పిల్లలు తెచ్చిపెట్టినంతకాలం, మేలు జరిగించినంతకాలం, శ్రమ కలగనంతకాలం హాయి అనిపిస్తుంది. ఎవరికి,
పిల్లలకి. ఆ పిల్లలు మీరు అలాంటి పిల్లలే. కానీ పక్షిరాజు ఏం చేసిద్దంటే అనుకోకుండా గూడు రేపిద్ది. ఇప్పుడు అంతకుముందు అవి మెత్తడి మెత్తడి పెట్టిద్ది కదా, మెత్తడి మెత్తడి ఈకలు అవి తీసుకొచ్చి పెట్టిద్దిగా, అవన్నీ పీకేస్తుంది. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి. మా అమ్మకి ఏమొచ్చింది, నిన్నటి దాకా బాగానే ఉండగా మా అమ్మకి ఏమొచ్చింది, గూడు రేగుతుంది అనుకుంటే, ఈలోపు ఆ గూట్లో నుంచి ఆ పక్షిరాజు పిల్లని కిందకి నెట్టేసిద్ది, పడేసిద్ది. వామ్మో మా అమ్మకి ఏమొచ్చిందిరా బాబా, ఇంత ప్యానం తీసే పని చేస్తుంది అనుకొని అప్పుడు రెక్కల్ని ఇట్టంటది. ఏది నా పిల్ల అలిసిపోయిద్దేమో అని మళ్ళీ పక్షిరాజు కిందకు వచ్చి దాన్ని ఎక్కించుకొని మళ్ళీ గూట్లోకి తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ పడేసింది. అంటే ఏం నేర్పుతుంది? బతకటం నేర్పిస్తుంది. అమ్మ నేర్చుకోమ్మా బతకటం. అంతా సుఖమే ఉండదు. మానవుని జీవితం వడ్డించిన ఇస్త్రీ కాదు. మనమే వండుకోవాలి, తెచ్చుకోవాలి, వడ్డించుకొని తినాలి. అది అందుకని దిగులు పడొద్దమ్మా. మేమందరం ప్రార్థన చేస్తాం. దేవుడు మంచి జాబ్ వచ్చి ఇచ్చేలాగున, మంచి అమ్మాయిని కుదిర్చి వివాహం చేసేలాగా అది మా మీద పెట్టు, బాధ్యత పెట్టు. అమ్మొద్దు అనుకున్నా నీ పేరు మీద కోటాలు పెడతా. ఓకేనా? వెరీ గుడ్. ఆ 2 కార్యాలు చేద్దాం తప్పనిసరిగా. వెరీ గుడ్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు ఏం చేస్తుంది? తన గూడుని పీకేస్తుంది. పిల్లల మీద అల్లాడుతూ ఉంటుంది. పిల్లలు భయపడతాయేమని, ఏం జరుగుతుంది అమ్మని భయపడతాయేమని వాటి మీద ఎగురుతూ ఉంటుంది. మళ్ళీ కింద పడేసినాక మళ్ళీ వచ్చి రెక్కల మీద ఎక్కించుకుంటుంది. మళ్ళీ పైకి తీసుకెళ్ళి పెడుతుంది. అవి బతకటం, ఎగరటం, స్వేచ్ఛగా జీవించటం నేర్పిస్తుంది. ఆ శ్రమ లేకపోతే బతకలేదు, ఎగరలేదు. ఇదే బాగుంది అనుకొని ఆ గుట్టని కూర్చుంటాయి. ఈ కథలు కూడా కాళ్ళు కూడా ఇదవుతాయి. ఏదైనా చెట్టు మీద పాము ఎక్కినా కూడా ఇక లేచే పని ఉండదు, దానికి ఆహారం ఉండదు, తప్పే ఉండదు. కాబట్టి శత్రువులుకి దొరికిపోతాం మనం శ్రమలు లేకపోతే. మీకు ఒక విషయం తెలుసా? కోడిగుడ్డు దానికి అంతటికి అది పగలు కొట్టుకొని కోడిపిల్ల వచ్చే కోడిపిల్ల ఎంత బలంగా ఆరోగ్యంగా ఉంటుందో పగలలేదు అని మీరు పగలగొట్టి దాన్ని బయటికి తీసుకొచ్చిన పిల్లని చూడండి, నడవలేదు. అది శ్రమపడి పొగడగొట్టుకొని బయటికి రావాలి. ఆ సిస్టమ్. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను కష్టపెట్టాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. అలాంటి తలంపులు సాతాను కలిగిస్తాడు. ఇది దేవుడు తలంపు కాదని బిడ్డలు గమనించాలి. శ్రమలు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి రేపబడ్డారు. దేవుడు వారిని రేపుకొని తీసుకొచ్చాడు. దేనికి? బానిసత్వాన్ని తొలగించి, బాధలు తొలగించి, శ్రేష్టమైన పాలు దేశం ఉండటానికే కదా. నడిచే మార్గంలో శ్రమలు రావచ్చు, అయినా తోడున్నాడా లేడా, అవసరాలు తీర్చాడా లేదా, మధ్య అయితే గొనిగే వాళ్ళు ఉన్నారు, సనిగే వాళ్ళు ఉన్నారు, తృప్తి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలిపోయారు. మనం అలా ఉండకూడదు. 19వ అధ్యాయం నిర్గమాకాండం 4వ వచనం. గద్ద తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల మీద మోసి ట్రైనింగ్ ఇచ్చిందో నేను కూడా మిమ్మల్ని ఐగుప్తు నుంచి కనాను దేశానికి అట్ట మోసుకొచ్చా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? అది ఆ పాయింట్ అర్థమైందంటారా? వెరీ గుడ్. అమ్మ కూటమి నాకు రామ్మ, లోన్ బ్యాగులో ఉండి తర్వాత ఇస్తా అమ్మ తల్లి. అంత కష్టపడి వాళ్ళని తీసుకెళ్ళింది దేనికి? వాగ్దాన భూమికి చేర్చటానికే. మరి మనకెందుకు కష్టం, మనకెందుకు శ్రమలు? మనకు వాగ్దాన భూమి ఏముంది? రాజ్యం ఉంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం.
ఎప్పుడు శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా కదా, రాత్రులు డ్యూటీలు అయినా, పగల డ్యూటీలు వస్తాయి తర్వాత. రాత్రి ఉంది పగలు రాదా? ఏమ్మా, దుఃఖం ఉంది సంతోషం రాదా? అది ఎల్లకాలం అదే ఉంటుందా? చీకటి తర్వాత పగలుంది, వెలుగుంది, వస్తుంది. ఓపిక పట్టు, విశ్వాసంగా ఉండు. అవును, వెరీ గుడ్. చదువు. అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి మనం? వద్దా? వద్దా? ఇప్పుడు ఈ శ్రమలు పడితేనే అక్కడ సుఖం అనుభవిస్తాం, అక్కడ నీకు దేవునితో హాయిగా బతుకుతావు. ఇక్కడ శ్రమలు లేకపోతే ఆడికి వెళ్ళలేం. అది శ్రమలు మంచివి అంటారు కాదంటారా? శ్రమలు పడపోతే, నొప్పులు రాకపోతే కత్తులు తీసుకొని పుచ్చకాయని కోసి పొట్ట కోసి 80,000 తీసుకుంటున్నారు డాక్టర్ వాళ్ళు. మళ్ళీ జీవితకాలం నార్మల్ డెలివరీ అయినా కూడా నొప్పుల కోసం ఇంజక్షన్ చేస్తున్నామని నొప్పులు రాకుండా ఇంజక్షన్ చేసి వాళ్ళు చదివిన డబ్బులన్నీ కూడా వసూలు చేస్తున్నారు కదా. శ్రమ ఉంది, శ్రమ ఉంటేనే, నొప్పులు ఉంటేనే పిల్ల బయటకు వచ్చింది. నొప్పులు పడుకోకుండా ఏ తల్లి కూడా ముద్ద అబ్బా నా ముక్కే నా బంగారమే అనుకోలేదు, అనుకూడదా? ఆ పిల్లను చూసి ఏం మర్చిపోయింది? యోహాను సువార్త అన్నాడు కదా, 16వ అధ్యాయం అనుకోండి, చూడండి. మీకైతే కుడి పక్కన పేజీలో ఉంటుంది. స్త్రీ ప్రసవించినప్పుడు గడియ వచ్చింది, ప్రసవ వేదన పడి వేదన పడుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత బా అసలు ఆ వేదనే గుర్తుండదు. ఫస్ట్ కానుపు ఇబ్బంది పడ్డాము, చచ్చి బతికామని రెండో కానుపుకి వెళ్ళిన ఉన్నారు ఎవరన్నా? నా తిరిగి అడుగుతాను. అదే అబ్బాయి సంగతి. కాబట్టి శ్రమలు మనకి మేలు చేస్తాయి. కాబట్టి ఆ శ్రమల్లో మనం కోల్పోకూడదు ఏంటంటే విశ్వాసం. అది శ్రమలు వచ్చినప్పుడు మనం తెచ్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే ఇదే. అది ఆ విషయాన్ని మనం ఎవరండి వీళ్ళంతా మళ్ళీ వచ్చారే? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. పరలోకంలో పెద్ద గుంపు ఉంది, ఎవరు లెక్కించలేనంత సమూహం ఉంది. ఈ లెక్కింపలేని జనాంగం, ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది? ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది? అన్ని పద్దాకు పూడుతున్నాండి చెబుతాను. 1,40,000 ఒక్కొక్క గోత్రం 12,000, 1,44,000 మంది వాళ్ళు జనాభా. కానీ లెక్కింపలేని జనాభా ఉందే, అది మందే. ఎట్టగా ఎవరాళ్ళు? మహాశ్రమల నుండి. శ్రమలు లేకుండా పరలోకం లేదు బిడ్డ. కాబట్టి మహాశ్రమల ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు సైతం మానవుడుగా పుడితే శ్రమలు తప్పినాయా? అన్ని తప్పదమ్మా. అది అందుకని శ్రమలు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అది గర్భవతులుగా ఉండి కానుపైద్దా అవదా? పిల్లోడు పుట్టే బిడ్డలు నేను క్షేమంగా ఉంటామా ఉండమా అని అనుకునే వాళ్ళు ఉన్నారా? పుస్తకాలు ఇక్కడ లేకపోవచ్చు, వాళ్ళ ఆయన ఉన్నాడులే, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆయన వాళ్ళు ఉండరు, వాళ్ళు చెబుతారు. అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏ ఊరు అందంలో ఒక మాట చూద్దాం. 39వ అధ్యాయం 1వ వచనం. అడవిలో కొండ మేకలు ఉన్నాయి, అవి ఎంత లేదా? పిల్ల పెడతలేదా? మంత్రసానుందా? బొడ్డు కోసే వాళ్ళు ఉండరా? కనీసం మనమైతే మళ్ళీ నెల హాస్పిటల్కి వెళ్తాం, 15 రోజులకి ఎక్కువ తూకం ఎక్కువ
తగ్గినట్టుండవు. స్కానింగ్లు, లోపల పరిస్థితి ఎట్టుంది, అటు తిరిగి ఉన్నాను, ఇటు తిరిగి ఉన్నాను, ఎటు ఉంది, అన్ని టెస్టులు చేయించుకుంటాం. ఇన్ని ఒక 9 నెలలకి ముక్కి మూలిగి ఎంతో బాధపడుతున్నారు. ఏనుగెన్నాళ్ళు 2 సంవత్సరాలు మోసింది పిల్లని. ఏనుగు 2 సంవత్సరాలు, 9 నెలలు మోసి మీసం వెళ్ళేస్తున్నాను, మీసం లేకపోయినా. కొండ ఉన్న మేకలు సైతం ఎవరి వల్ల ఎంతున్నాయి అంటారు? బతకట్లేదా? ఎవరు చేస్తున్నారు అది? నీకు చేయడా? కీర్తన గ్రంథంలో 29వ అధ్యాయం 9వ వచనం, స్వరమురా, దేవుడు మాట్లాడితే లేళ్ళు సైతం ఏంతాయి, సెలవిస్తే చాలు. దేవుడు ఆడుండి ఒక మాట మాట్లాడి చాలు. అడవిలో ఉన్న కొండ మేకలకైనా, లేళ్ళకైనా, దుప్పులకైనా, అడవిలో మీద ఉన్న, కొండల్లో ఉన్న, ఎడారుల్లో ఉన్న ఎలా ప్రసవిస్తున్నాయి? ఎవరు కృప? ఆ కృప నీకు లేదా? ఉంటే ధైర్యం ఉంది. ఏమో ధైర్యం చెప్పండి, వాళ్ళకి చెప్పండి. వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోమని దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం కదా. కొంతమంది ఉన్నారు బాధ్యత లేకుండా పిల్లలు పుట్టి ఎంత ప్రయాసపడి పిల్లలు కానీ కూడా పట్టించుకొని తల్లులు ఉంటారు. వాళ్ళకు కూడా జ్ఞానం కావాలని దేవుడు భావిస్తున్నాడు. ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళు దేని చూసి జ్ఞానం తెచ్చుకోవాలి? ఏబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం. అవునమ్మా, నిప్పుకోడి చూశారు మీరు? ఆర్టిచ్ అంటారు కదా మీరు. నిప్పుకోడి. ఎవరా సోర్య, నువ్వు దారే మళ్ళీ. దాన్ని చూస్తే ఎంత వాత్సల్యత అనిపిస్తుందో, ఎంత పిల్లని ఎంత భద్రంగా చూసిద్దో అనుకుంటాం కదా. ఎక్కడ పెట్టిద్ది? గుడ్డు. నేల మీద ఎక్కడ పడితే ఆడ గుడ్డు పెట్టిద్ది. భయం లేనిది ఎక్కడ పెట్టిద్ది? ఎక్కడ పడితే ఆడ పెట్టిద్ది. అది శబ్దం లేదు దీనికి. మళ్ళీ ఇంకేం చేసిద్ది? గుడ్డు పెట్టి మట్టి కప్పేసిద్దంట. పైన చూస్తే అని గుడ్డు అని వాళ్ళు తొక్కుండానే ఉంటారు. మట్టిలో పెడితే ఏం చేస్తారు? తొక్కేస్తుంది కదా. మరి తొక్కేస్తే గుడ్డు ఏమైంది? పాపం నేను పుట్టిందాకా పెట్టింది గుడ్డు. అసలు దానికి శ్రద్ధ లేదు. తన పిల్లలు ఏమైపోయినా కూడా కాఠిన్యం. అరే బిడ్డలు ప్రేమించండి రా. 9 మాసాలు మోసి కనుక్కున్నారు కదరా. రక్తాన్ని దారబోసారు కదా. ఒక పాలు చుక్కకి ఎన్ని రక్త కణాలు పడతాయో తెలుసా మీకు? ఎంత రక్తం ఒక పాలు బిట్టయో పాల చుక్క అయితే తెలుసా? మరి ఎంత మాటలేంది? అంత రక్తం ఇచ్చి పెంచుకున్నారా? ఎందుకని శ్రద్ధ తీసుకోరు పిల్లల మీద? వదిలేస్తారేంది? సెల్ఫోన్ల మీద ఉన్నంత శ్రద్ధ పిల్లల మీద ఉంటున్నారు. ఏం అతుక్కుపోతున్నారు, ఏం ఎడిట్లు అవుతున్నారు. నిప్పుకోండి చూడండి అమ్మ, కాంతి కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. దానికి తెలివిలే పెట్టలే దేవుడు. మీకు పెట్టలేదా? దేవదూతల కన్నా కొంచెం తక్కువ వారిగా చేస్తే దేవుడు మిమ్మల్ని ఏం పనులు చేయరు కదా. మనవాళ్ళు లేరు కదా అలాంటి వాళ్ళు. నిప్పుకోళ్ళు ఉండవు మన సంఘంలో లేవు. సరే మంచిది. దుప్పి చూసి ఏం జ్ఞానం తెచ్చుకోవాలి? కౌరవ కుమారులు తెచ్చుకున్నారు. దుప్పిని చూసి కౌరవ కుమారులు జ్ఞానం తెచ్చుకున్నారు. దుప్పికి 42వ కీర్తన, ఇంకా 10 నిమిషాలు ఉంది. దుప్పి నీటి వాగులు కొరకంట ఆశపడతదంట. అదే విధంగా భక్తులైన వారు వారి ప్రాణము దేవుని కొరకు దప్పికొనాల, తృష్ట కొనాల. దేవుని కొరకు
ఎప్పుడు వెళ్ళాలి? ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఒకసారి జ్ఞానం తెచ్చుకోండి. ఏమ్మా, ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారా? పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు కానీ దీవించేటప్పుడు కానీ లేరు. మన సంఘం లేదు అది కదా. 5ంటికే వస్తుంటే మన వాళ్ళు వెరీ గుడ్. రారు రారు రారు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధికి? ఎప్పుడు చేయాలి, ఎప్పుడు కనబడాలి దేవుని సన్నిధిలో అని ఆరాటం కదా. ఎందుకని? ఈరోజు నన్ను సజీవుడుగా ఉంచాడు దేవుడు. సజీవులే కదా దేవుడు స్తుతించేది. మరి నేను బతికిచ్చాడు కదా నన్ను, నాకేం చేశాడు దేవుడు అని రాగాలు తీకోకుండా దేవుని సందుకు వచ్చి దేవుని స్తుతించాలి. ఏమ్మా, మీకు మాటి జ్ఞానం ఉందని మళ్ళీ దాని గురించి నేను వివరించటం ఏమొద్దు కానీ ఏమ్మా, మంచోళ్ళు. లేడి గురించి టైం ఉంది చెప్తాను. లేడి గురించి నేర్చుకోవాలి. అన్ని పక్షుల గురించి, జంతువుల గురించి, వాటి గురించి, వీటి గురించి దేవుడు నేర్పించాడు. అల్పజీవులు, పిచ్చుకుల గురించి, శీమల గురించి దేవుని యొక్క వాక్యంలో రాశాడు. ఎవరి కోసం అంటారు? ఇగో మన కోసమే. 3వ అధ్యాయం అబ్బకుక్కు తెలుసా? పేరు కుక్కటం తెలుసు మీకు, తల్లో పేరు కుక్కటం తెలుసు, కానీ అబ్బకుక్కు తెలుసా? ఎవరు? సునేమీరాలు గనురాలు కుమారుడు చనిపోతే ఎలీషా గారు వెళ్ళి కౌగిలించుకొని ఆడి మీద శవం మీద పండుకొని తనలో ఉన్న వేడిని వెట్టని వాళ్ళు ఊది బతికిచ్చాడే వాడు అబ్బకుక్కు. అబ్బకుక్కు అంటే అర్థం ఏంటి? కౌగిలి. ఎలీషా కౌగిల్లో బతికినోడాడు. అతను రాస్తాడు అబ్బకుక్కు 3వ అధ్యాయము 19వ వచనం. దేవుడే నా బలం, పంట పండకపోయినా కదా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష తోట లేకపోయినా, అసలు ఏమి లేకపోయినా సరే నేను దేవుని యందు సంతోషిస్తారా? ఏం చేసినా కూడా సంతోషమేనా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నా అంటారా? కొంచెం నిదానంగా అంటారా? కొంచెం ఆలస్యంగా, కుదుట పడ్డాక సరే ఏదైనా నిజమే, అది నిజంగా బాధాకరమే. సరే మంచిది. ఏమ్మా, ఆ లేడీ ఉన్నత స్థలం మీద నడుస్తుంది. ఆత్మీయ జీవితం లేని చూసినటువంటి భక్తులు ఏం నేర్చుకోవాలంటే మన స్థితి ఉన్నతంగా ఉండాలి. దేంట్లో? ప్రార్థనా జీవితంలో. యేసయ్య కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు కదా. ఉన్నత స్థానముల మీద విహరించాలి. ఆత్మీయ జీవితం ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా ఉండరాని యెరూషలేములో పెడితే దేవుడు వాడు ఎరుకోకి దిగి వెళ్తున్నాడు. చిక్కాడా? వస్త్రాలు దొంగిలించబడ్డవా? కొరప్యానంతో కొట్టబడ్డాడా? గాయపరచబడ్డాడా? ఉన్నత స్థితిలో ఉండండిరా, దిగజారమాకండిరా. సంసోను దిగజారిపోయాడు. సంసోను భక్తుడి గురించి ఎందుకు రాశాడంటే మనం దిగజారకూడదని, వాళ్ళని చూసి ఏం తెచ్చుకోవాలని, చేయమని కాదు. ఒక పాస్టర్ గారు అన్నాడు కదా, అమ్మురాము మేనత్తం చేసుకున్నాడు, యెకోబేదు మేనత్త, మోషే గారి తల్లి మేనత్తం చేసుకున్నాడు. నేను నా కోణం చేసుకుంటా అన్నాడు పాస్టర్ గారు. అంటే మరి ఏం నేర్చుకున్నట్టు? ఏం నేర్చుకుంటున్నారు? సరే సరే ఇంకా ఆయన మనం వెళ్ళొద్దురంగా కొంచెం లోతుకి. ఆత్మీయంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తా ఉంది. సీనాయి పర్వతం మీద ఆత్మీయంగా ఉన్నటువంటి మోషే గారి ముఖము ప్రకాశించింది, ఎవరు చూడలేకపోయారు. మన భక్తి జీవితం వల్ల మన ముఖం ప్రకాశించాలి కదా. మోటి వాళ్ళ ముఖానికి చదువుకున్న వాళ్ళ ముఖానికి ఏమైనా తేడా ఉంటుందా? అట్లానే ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళకి ప్రార్థన అనుభవం లేని వారి ముఖాలకి తేడా ఉంటుందా? ఉండాలి కదా. ఆత్మీయంగా మనం ఉన్నతంగా ఉండాలి. లేడీ ఇంకొక పని చేస్తుంది.
ఏం చేస్తుంది? ఏమ్మా, వేటగాడు నుండి తప్పించుకుంటుంది. మనకు కూడా వేటగాడు ఉన్నాడు. హబక్కూకే రాశాడు 1వ అధ్యాయం 15వ గాలం వేస్తాడు. నువ్వు చేపవైతే గాలం వేస్తాడు. నువ్వు నువ్వు కొంగవైతే ఊర్లేస్తాడు. వలలేస్తాడు. దేనికో విధంగా నిన్ను సిక్కించుకుంటాడు. ఢిల్లీలో వలేసింది, సంసోను పడిపోయాడు కదా, ఆఖరికి మరణానికి దారి తీసింది. అందుకని పోతీఫరు భార్య వలేసింది, లేడి తప్పించుకుపోయింది. ఏ లేడి? ఏసేపు తప్పించుకొని. అందుకనే ఆత్మీయ తండ్రి ఆత్మీయ బిడ్డలకి రాస్తాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ నువ్వు యవనేచ్ఛల నుండి తప్పించుకొని పారిపో. ఇచ్చ అంటే కోరిక, యవ్వనం అంటే మీకు తెలుసు, యవనస్తులు, కుర్రోళ్ళు. అప్పుడు కుర్రతనంలో ఎన్ని కోరికలు వస్తాయి? చాలా వస్తాయి. ఇన్నాళ్ళు పెంచిన తల్లిదండ్రులు కూడా గుర్తురారు, తల్లి ప్రేమను గుర్తురాదు. మొన్న వచ్చినావా నేనేమో వేయించా, వీళ్ళకి పెట్టకుండా తీసుకెళ్తా ఉంటారు కొంతమంది. ఏందో యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి, యవ్వనంలో కోరికల నుంచి. అలా పారిపోయాడు కాబట్టి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఐగుప్తు దేశం మీద యోసేపుని. సంసోను పారిపోలేకపోయాడు. పారిపోయేవాళ్ళ చిక్కేవాళ్ళ? ఏమ్మా అది. అందుకని సొలొమోను చిక్కి బుద్ధి వచ్చి జ్ఞానం వచ్చి రాశాడు 5వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ టైం ఉంది. జారశ్రీ పెదవుల నుంచి ఏమవుద్ది అంటే పెదలే తేనె తుట్టాను అనుకోమాకండి. మాటలు ఎంత రుచికరంగా తేనె నాకినట్టే ఉంటుంది. ఎంత నున్నగా ఉంటే నూపుగా, కానీ దానివల్ల వచ్చేది అది మాచేదు, పొదును. కానీ దాని నడతలు మరణానికి దారి తీస్తాయి, పాతాళానికి తీసుకెళ్తాయి. ప్రియమైన బిడ్డలారా, యవనేచ్ఛలకు దూరంగా ఉండండి కదా. కాబట్టి జారశ్రీకి దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండమని, జ్ఞానం తెచ్చుకోమని వాక్యం చెబుతా ఉంది. 8వ చదవమ్మా. అసలు అటుకి వెళ్ళేకోబోవద్దు, దూరంగా. అసలు వాకిట్లో కూడా వెళ్ళటం ఎందుకు, చిక్కుకోవటం ఎందుకు? గాజాపట్నం నుంచి వేష దగ్గరికి వచ్చాడు, వేష నుంచి ఢిల్లీ దగ్గరికి వచ్చాడు. అనుభవం. మరి అనుభవం రాదు, 1000 మందిని చేసుకోలే. కామారుత కలిగి రాశాడు వాక్యంలో. అంత జ్ఞానం సైతం తిప్పేశారు భార్యలు. ఈ మహామేధావులు తక్కువలేం కాదు, మనసును తిప్పేశారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రతి దానికి కొన్ని ఉదాహరణలతో సైతము రాయించి మన జ్ఞానంతో నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. ఆకాశ పక్షులు చూస్తున్నాం మనం, ఉదయాన్నే లేచి అవి వృద్ధున్నే కిసకిసలాడుతూ ఉంటాయి, దేవుని స్తుతిస్తాయి కదా. ఏం జ్ఞానం తెచ్చుకోవాలి? జీవరాశులు సైతం సమస్త జీవులు, కీర్తనలు అంటాడు కదా 150 కీర్తనలు ఉన్నాయి. అది 150 కీర్తన లాస్ట్ కీర్తన లాస్ట్ మాట ఏంటి? సకల ప్రాణులు కూడా దేవుడు స్తుతిస్తాయి. అన్ని జీవరాశులు స్తుతిస్తుంటే మనం స్తుతించొద్దు? జ్ఞానం వచ్చింది కదా, స్తుతిద్దామా? అందరూ లేచి దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఏమైనా అర్థమైందిరా?